హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. కాకరకాయ కర్రీని ఇలా చేయండి, చాలా బాగుంటుంది. మనము ఫ్రై చేసుకుంటే చాలా కాకరకాయలు కావాలి కదా. ఇలా ఒక పావు కేజీ కాకరకాయలతోనే ఇంటిల్లి పాదికి చక్కగా అందరికీ సరిపడేలా కాకరకాయ కర్రీ ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఫస్ట్ అయితే కాకరకాయలను కడుక్కొని ఇలా రౌండ్గా కట్ చేసుకొని పెట్టుకొని లోపల విత్తనాలల్లా తీసేసి అందులోని కొంచెం ఉప్పు పసుపు కలిపి పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పక్క పెట్టినాక దాంట్లో నుంచి గట్టిగా పిండితే రసం వస్తుంది. ఆ రసాన్ని పిండి కాకరకాయలను వేరే ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ఒక కడాయిలో ఈ కాకరకాయ ముక్కలను నూనె వేసి మంచిగా వేయించుకోవాలి. ఇలా ఉప్పు పసుపు వేయడం వల్ల కాకరకాయల నుంచి చేదు అంతా పోతుంది. మీరు టైం ఉంటే ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ పెట్టండి. కాకరకాయ నుంచి చేదుపోయి తినేటప్పుడు చేదు లేకుండా చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు మనము కాకరకాయ ముక్కలను ఈ నూనెలో ఎలా వేయించాలంటే ఇందులోని పచ్చివాసన మొత్తం పోయి కొంచెం ఫ్రై అయ్యే విధంగా మనమైతే ఈ కాకరకాయలను ఇందులో అయితే వేయించాలి. ఇగో చూడండి, మధ్య మధ్యలో కలుపుతూ మనమైతే హై ఫ్లేమ్లో ఈ కాకరకాయలను అనేది వేయించుకోవాలి. చూడండి ఇలా చూడండి, ఇంకా కొంచెం వేయించాలి. ఇలా అయినాయి కదా, ఇంకా కొంచెం కాస్త వేగాలి. కాస్త వేగే వరకు మనమైతే చక్కగా గరిటెతో కలుపుకుంటూ అయితే వేయించుకోవాలి. మంచిగా వేగిపోయాయి. ఇప్పుడైతే ఈ కాకరకాయ ముక్కలను అన్నిటిని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే బాలలో కొంచెం నూనె వేసుకొని ఒక ఆనియన్ టమాటా రెండు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆనియన్ అనేది బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టమాటా ముక్కలను కూడా వేసి ఇది కాస్త మగ్గిన తర్వాత కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవల్లా వేసి మంచిగా మగ్గనివ్వాలి. టమాటా అనేది మెత్తగా ఉడికే వరకు మనమైతే దీన్ని అయితే మగ్గించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మనమైతే ఈ ఉల్లిగడ్డను అయితే వేయించాలి. చూడండి, బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మనము కాకరకాయ ముక్కలను వేయించుకున్నాం కదా, ఆ కాకరకాయ ముక్కలన్నిటిని ఇందులో వేసి మంచిగా కలుపుకొని ఈ కాకరకాయలు కూడా ఇందులో మగ్గే విధంగా మగ్గించుకోవాలి. అంతా ఒక్కసారి మంచిగా బట్ట పట్టుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కాకరకాయ తొందరగా మగ్గడానికి ఇందులో మనం రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఫస్ట్ మనం కాకరకాయలను ఉప్పు వేసి కలిపి పెట్టుకుంటాం కాబట్టి ఇప్పుడు మనం చూసుకొని ఉప్పు వేసుకోవాలి. ఎక్కువ తక్కువ వేసుకుంటే తినబుద్ధి కాదు, ఉప్పు ఎక్కువైతే తినబుద్ధి కాదు కదా. చూసి వేసుకోండి. లాస్ట్లో మీకు సరిపడకపోతే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు. ఈ కాకరకాయలు మంచిగా మగ్గిన తర్వాత ఇందులోనే కారం వేసుకోవాలి. కారం వేసుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు మనమైతే ఈ కాకరకాయని మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఇందులో మనము చింతపండు ముందుగానే నానబెట్టుకోవాలి. ఒక 3-4 రెమ్మలు పెట్టుకొని ఆ 3-4 రెమ్మల చింతపండు బాగా పిసికి గుజ్జుని దీనిలో వేసేసుకోవాలి. ఈ చింతపండు రసం వేసుకునేటప్పుడే మనము ఇందులో మనకు కొంచెం గ్రేవీ టైప్ ఉండాలంటే కొంచెం నీళ్ళని కూడా యాడ్ చేసి మంచిగా మగ్గించుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తము లో ఫ్లేమ్లోనే చేస్తే కర్రీ కూడా చాలా టేస్టీగా వస్తుంది. చూడండి, చింతపండు రసము తగినంత వాటర్ వేసుకొని ఒక్కసారి గరిటెతో కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత చూడండి బాగా మగ్గిపోతుంది. ఇలా వాటర్ వేసాం కదా, ఆ వాటర్ అంతా బాగా మగ్గి మనకైతే నూనె అనేది ఇలా పైకి తేలినప్పుడు ఇందులో ధనియాల పొడి, కొత్తిమీర వేసేసుకొని ఒక 2 మినిట్స్ పెట్టి దింపేసుకోవడమే. టేస్టీ కాకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో. కంపల్సరీ ఇంటిల్లి పాదికి అందరికీ నచ్చుతుంది. కొత్తగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మీ వాళ్ళకి.